కానీ ఇది చాలా విలువైందని తర్వాత మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నాను కాబట్టి ఇథియోపియా దేశంలో ఈ ఫ్రూట్ చాలా కామన్ అనమాట. ప్రతిరోజు నేను తింటూ ఉంటాను, ఏదో రకం బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ. ఇది సలాడ్ కింద వాడతారు, తర్వాత ఏమో జ్యూస్ కింద వాడతారు, తర్వాత ఏమొచ్చి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్తో పాటు బ్రెడ్ జాములాగా దీన్ని జాములా రాసుకొని వాడతారు. తర్వాత ఏంటంటే మామూలుగా ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు గట్రా జస్ట్ చిన్న స్నాక్స్లా కూడా పెడతా ఉంటారు అనమాట. అయితే ఈ ఫ్రూట్ని ఎలా తినాలన్నది కొంచెం అర్థం కాదు. ఎందుకంటే మనకి విశాఖపట్నంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇండియాలో కావచ్చు సరిగ్గా దొరకదు కాబట్టి తినడం ఎలాగో అని తెలియదు అనమాట. చాలా సింపుల్గా దీన్ని తినొచ్చు మనం. అంటే మామిడి పండులాగా మనం కొంచెం అంటే మజ్జిగ ముక్కలు పోసి అలాగా కాకుండా కొంచెం అలాగే ఉంటుంది చూడడానికి, కానీ చాలా సింపుల్గా మనం దీన్ని తినొచ్చు అనమాట. ఉదాహరణకి ఇది మధ్యలో మనం పోసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి ఎలాగ ఉందో. మధ్యలో మనకి సీడ్ కనిపిస్తుంది. ఇది ఏమొచ్చి సీడ్ అనమాట, విత్తనం అనమాట. ఇదేమొచ్చి పండు. పైన అంతా కూడా డార్క్గా ఉంది, లోన గ్రీన్గా ఉందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి బ్రెడ్ జాము అని చెప్పాను కదా, లేకపోతే బటర్ లాగా ఉంటుంది. సింపుల్గా మనం మజ్జిగ పోసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం దీన్ని పక్కన పెట్టి కాసేపు దీన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా సింపుల్గా స్పూన్ తీసుకొని, పైన తొక్క కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మన స్పూన్తోని జస్ట్ అలాగా తీసుకుని తినొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. అలాగా మనం స్పూన్తో తినేసేయచ్చు ఈ విధంగా అనమాట. జనరల్గా మామిడి పండు తీసుకుంటే మనకు స్వీట్గా ఉంటుంది. మామిడి పండు చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే స్వీట్గా ఉండడం వల్ల. అది చాలా మంచిది మామిడి పండు, కానీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే అవకాడో ఫ్రూట్ స్వీట్గా ఉండదు, కమ్మగా ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్ మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, చాలా పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి మరీ ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తిన్నట్లయితే చాలా త్వరగా కోలుకుంటారు అనమాట. ఇది న్యాచురల్ రెసిపీ అనొచ్చు, లేకపోతే న్యాచురల్ మెడిసిన్ అనొచ్చు, మెడిసిన్ ఫ్రూట్ అనొచ్చు. హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది స్వీట్గా ఉండదు కాబట్టి కొంతమంది తెలియక పంచదార వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పంచదార వేసుకో